వడ్లు అదేవిధంగా కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తగినంత లారీలను పంపించకపోవడం, రైస్ మిల్లర్లు తగిన సమయంలో వడ్లను సేకరించుకోకపోవడం వల్ల రాత్రి అకాల వర్షం కురవడంతో పాటు రైతుల వడ్లు పూర్తిగా నానిపోయి ఈరోజు బకెట్లలో నీళ్ళు ఎత్తిపోసేటువంటి దుస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించినటువంటి రైతుకు ఈరోజు కనీసము ఆ పంట పూర్తిగా అమ్ముకుంటాం అనేటువంటి నమ్మకం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికారులు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 నెలలు అయిపోతా ఉన్న పంట కోతలు అయిపోయినా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల తాత్సారం వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. ఈరోజు రైతే రాజు అనేటువంటిది గొప్పలు చెప్పుకునేటువంటి పాలకులు రైతుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి. రైస్ మిల్లర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే లారీలను పంపించి వెంటనే ఈ పూర్తి స్థాయి వడ్ల కొనుగోలును చేపట్టాలి. లేకపోతే రైతులు మరింత నష్టపోతే ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏ విధంగా కనబడుతుందో ఆలోచించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రైస్ మిల్లర్లు కూడా అధిక తూకాల పేరు మీద కోతలు విధిస్తూ ఈరోజు రైతులకు తీవ్రంగా నష్టం చేసే పని కూడా కొనసాగుతూ ఉంది. రైతుల యొక్క మోసం చేసేటువంటి రైస్ మిల్లర్ల విధానం కూడా మార్చుకోవాలి. రైస్ మిల్లర్లు రైతులకు ఏ చేసే పద్ధతిలో కొనుగోలు విషయంలో కోతలు విధించే దాంట్లో వెంటనే అధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నెలకోలే కాంటలు పెట్టక కాంటలు అత్తలేవు, అమాలలు అల్లు లొల్లు పెట్టుకుంటారు, బండ్లు అత్తలేవు. ఆ బండ్లు రాక కూడా అట్లా ఆగిపోయి నీళ్ళకి దేవుకుంటున్నాం. ఆనగొట్టపోయినా ఏం కాకపోయి ఇంకా నెల అయినా మేము ఇట ఉంటాం. కానీ ఇప్పుడు కాలం దగ్గరికి వచ్చి ఉన్నాయి అట్లన్నీ కొట్టుకపోవట్టే మేము చేసేందుకు అది చెయ్యకేందుకు వ్యవసాయము అన్ని తినాక తెలరైతున్నాయి. సంసారం అంతా సంసారం మేము ఏడేం లేక మేము వ్యవసాయం చేసుకుంటా మేము బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఇది ఇళ్ళకై నీళ్ళకై దేవుకున్నాడు మాకు కష్టం అవుతుంది.